వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా హెల్దీ కిచెన్ అండ్ మోర్. మన ఛానల్లో అన్ని హెల్దీ రెసిపీస్, కుకింగ్ వీడియోస్, కిచెన్ టిప్స్ ఉంటాయి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. ఈ చక్కెర మంచిదినా లేకపోతే కల్తీ జరిగిందా అని తెలుసుకోవడానికి చిన్న చిట్కా చెప్తాను. మామూలుగా చక్కెరలో శుద్ధ ముక్కల పొడి, దీనిలో బొంబాయి రవ్వ కలుపుతుంటారు. మనం చక్కెర తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఈ చక్కెరని తీసుకోవాలి. 2 స్పూన్ల చక్కెర తీసుకొని కొద్దిగా వాటర్ వేసి మనము పంచదారని కరగబెట్టుకొని చెక్ చేసుకోవాలి. మంచి చక్కెర అయితే కరిగిపోతుంది, మొత్తము వాటర్లా కరిగిపోతుంది. అలా కాకుండా మనకు రవ్వలాగా అనిపించింది అనుకోండి వాటర్లో, అది కల్తీ చక్కెర. చక్కెర వాటర్లో కరగకుండా మనకు సన్న సన్న రవ్వలాగా ఉన్నప్పుడు అందులో బొంబాయి రవ్వ కలిపినట్లు, నీళ్లు కూడా తెల్లగా కనిపించినా కానీ అందులో శుద్ధ ముక్క కలిపినట్లు, ఈ విధంగా మనము చాలా ఈజీగా చక్కెరని కల్తీదా మంచిదా చెక్ చేసుకోవచ్చు. ఈ చిట్కా మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. జీలకర్ర మంచిదా నకిలీదా తెలుసుకోవడానికి కొద్దిగా జీలకర్రని తీసుకోవాలి. 2 చేతుల మధ్య ఇలా జీలకర్రని పెట్టి నలపాలి. ఇలా నలిపిన తర్వాత చేతికి కలర్ అంటుకుంటే ఇది నకిలీదని, ఇది కలర్ అంటుకోలేదు అంటే మంచి జీలకర్ర. ఇలా చాలా ఈజీగా జీలకర్ర కల్తీదా మంచిదా గుర్తుపట్టవచ్చు. శనగపిండి మార్కెట్లో తెచ్చింది కల్తీ జరుగుతుంటుంది. ఆ కల్తీని ఎలా కనుక్కోవాలంటే మనం కొంచెం శనగపిండిని తీసుకోవాలి, వాటర్ కలిపి చెక్ చేసుకోవాలి. నీళ్లు కలిపినప్పుడు పిండి కలరు ఎరుపు రంగులోకి మారితే ఆ పిండి కల్తీది. ఇది నేను పట్టించాను. వీలైనంత వరకు శనగపప్పును తెచ్చుకొని పట్టించుకుంటే చాలా మంచిది. మనం మార్కెట్లో కొన్నది ఎక్కువగా కల్తీ చేస్తుంటారు. వెల్లుల్లిపాయలు, ఈ వెల్లుల్లి గడ్డలు ఇలా వాడబట్టినవి ఉంటాయి కదా, ఈ వాడబట్టిన వాటిని పారేయకుండా వీటిని మంచిగా ఒలుసుకొని సన్నని మంట మీద వేయించుకోవాలి. ఈ పొట్టు తీసి మంచిగా వేయించుకొని వీటిని పొడి చేసి పెట్టుకొని మనం పచ్చళ్ళల్లో పప్పు, చారు ఇలా చేస్తాం కదా, వాటిలో వీటిని ఉపయోగించుకోవచ్చు. వెల్లుల్లిపాయలు, ఈ పాయల్ని పొట్టు తీయాలి. పొట్టు తీసుకొని ఇలా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఒక గాజు సీసాలోకి మంచి నూనెని తీసుకోవాలి. ఈ మంచి నూనెలోకి మనము దంచిన వెల్లుల్లిని కలపాలి. దీనిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకు అవసరం ఉన్నప్పుడల్లా 2-3 ఎల్లిపాయలు కర్రీలో వేయాల్సి వస్తుంది కదా, కొన్ని కర్రీలలో 2-3 వేస్తుంటాము. అలాంటప్పుడు ఎల్లిపాయలకు బదులు ఈ ఆయిల్ని వేసుకోవచ్చు. ఎల్లిపాయలను దంచాలంటే మళ్ళీ అదొక పని. అలా కాకుండా ఇలా మనము 5-6 ఎల్లిపాయలను ఒకసారి ఇలా ఆయిల్లో వేసుకొని మంచిగా క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే పప్పుచారు ఇలా చేస్తుంటాం కదా, రసము, ఇవి చేసినప్పుడు వెల్లిపాయలను దంచాల్సిన అవసరం లేకుండా ఈ ఆయిల్ని వేసుకోవచ్చు. ఈ చిట్కా మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. మనకు అప్పుడప్పుడు గాజు సీసాల మూతలు టైట్గా ఉండి ఓపెన్ కావు. పచ్చళ్ళయి, జామ్ సీసాలు, తేనె సీసాల క్యాపులు ఓపెన్ కావు. అలాంటప్పుడు మనము ఫింగర్స్కి కొంచెము ఆయిల్ అప్లై చేసుకొని ఈ మూత చుట్టూ రుద్దాలి. చూడండి, ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాను. దీని చుట్టూ మనము ఇలా ఈ భాగం వైపు ఇలా అప్లై చేసి మనము క్యాప్ని తిప్పినట్లయితే, అటు ఇటు తిప్పినట్లయితే లూజ్ అవుతుంది. ఈ టైట్గా ఉన్న మూత లూజ్ అవుతుంది. చాలా ఈజీగా ఈ క్యాప్లని ఓపెన్ చేసుకోవచ్చు. ఈసారి సీసాల మూతలు ఓపెన్ కానట్లయితే ఇలా ట్రై చేసి చూడండి, ఇది మీకు 100% వర్కౌట్ అవుతుంది. పాలు విరిగిపోకుండా ఎక్కువసేపు నిల్వ ఉండాలంటే మనము 1 లీటర్ పాలకి 1 స్పూన్ పంచదార వేసుకున్నట్లయితే పాలనేవి విరిగిపోకుండా ఎక్కువసేపు
నిల్వ ఉంటాయి. పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇడ్లీలలో వేస్తాం కదా ఆ సోడా వేసుకున్నట్లయితే ఈ పాలు అనేవి విరగకుండా ఎక్కువసేపు నిల్వ ఉంటాయి. ఈ చిట్కా మీకు 100% వర్కౌట్ అవుతుంది. పాలు విరిగిపోకుండా ఎక్కువసేపు నిల్వ ఉండాలంటే మనం కాచి చల్లార్చిన తర్వాత పాలల్లో పుదీనా ఆకులు వేసి నిల్వ చేసినట్లయితే పాలు అనేవి పాడవకుండా ఎక్కువసేపు నిల్వ ఉంటాయి. ఈ చిట్కా మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. మనము బెల్లాన్ని వంటలల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కదా. రెసిపీలు చేసినప్పుడు, మనము స్వీటు చేసినప్పుడు కూడా బెల్లాన్ని వాడుతుంటాము. అప్పటికప్పుడు మనం బెల్లాన్ని కట్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. మనకు ఫ్రీగా టైం దొరికినప్పుడు బెల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకున్నట్లయితే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనకు వంట చేసేటప్పుడు పని కూడా చాలా ఈజీ అవుతుంది.